కు దారితీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ ను రథంపై ఉంచి పవన్ కళ్యాణ్ లాగుతున్నట్లుగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ జనసేన నేతలు ఆందోళనకి దిగారు. ప్రస్తుతం జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బ్రీఫ్గా ఒక్క నిమిషం. శివప్రసాద్ రెడ్డి మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, నిన్న సాయంత్రం అందరూ బ్రీఫ్ చేశారు. నిన్న సాయంత్రం సుమారు 3:30-4 గంటల ప్రాంతంలో అభ్యంతరకరంగా ఉండే ఒక ఫ్లెక్సీని తొలగించడానికి మేమందరం నార్త్ నియోజకవర్గం నుంచి, తర్వాత అందరు జన సైనికులు కలిశారు, జనసేన నాయకులందరూ వచ్చారు. వెళ్ళి అక్కడ కూర్చొని శాంతియుతంగా సార్ తొలగించండి అంటే ఒక పావు గంట టైం ఇవ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి తొలగిస్తున్నామని చెప్పిన పోలీస్ అధికారులు రాత్రి 8 అయినా 9 అయినా అక్కడ నుంచి అది తొలగించకుండా ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి అక్కడ మేము 10ల సంఖ్యలో ఉన్న వాళ్ళు 100ల సంఖ్యలో పోలీసులు దింపి తద్వారా గ్రూపుల్లో తెలుసుకున్న జన సైనికులు రావడం జరిగింది. అసలు మేము చేసిన తప్పేంటి? ప్రప్రథమంగా పవన్ కళ్యాణ్ గారి పల్లకి మోయడం అనేది ఆ పోస్టర్ అఫీషియల్గా లాంచ్ అయిందా లేదా మీలో ఎవరైనా నాయకులు రిలీజ్ చేశారో కూడా మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అఫీషియల్గా లాంచ్ చేస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాము. అట్లానే ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థుల కింద పోటీ చేశారో అలాంటి వాళ్ళు ఫోటోలు పెట్టుకొని మరి ప్రధాన కూడళ్ళు అన్నిటిలో రాష్ట్ర వ్యాప్తంగా, ఈరోజు ఒంగోలులో కూడా గొడవ జరిగింది, నిన్న వైజాగ్లో జరిగింది, మన రాజమండ్రిలో జరిగింది, నెల్లూరులో జరిగింది, అనేక ప్రాంతాల్లో ఇలా ఒకే పోస్టర్ మీద ఇంత గొడవ జరుగుతుందంటే అది తొలగించడానికి మీకు ఎందుకు అంత నొప్పి అని అడుగుతున్నాం. అట్లానే నిన్న ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ గొడవ అవుతుందని చెప్పి మీరు వెళ్ళి మన పోర్ట్ స్టేడియం దగ్గర ఉన్న ఫ్లెక్సీ తొలగించినప్పుడు ఇక్కడికి ఎందుకు మీకు నామోషియా? మీరు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారో నిన్న గమనించాం. మీరు ఏమైనా ఉంటే మున్సిపల్ అధికారులతో మాట్లాడాలి, కానీ ఓడిపోయిన నాయకులతో మీరు ఫోన్లు మాట్లాడి వాళ్ళు తీయొద్దంటే మీరు తీయకుండా ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ప్రజల కోసం పనిచేయాలి. మీకు ప్రతిపక్షమా లేదా పాలకపక్షం అనేది పక్కన పెట్టి ప్రజల్లో శాంతి భద్రతల కోసం మీరు పోరాడాలి. కానీ మీరేదో ఈరోజు పాలకపక్షానికి ఫోన్ చేసి వాళ్ళు తీయమంటే తీయడం, మీరు వాళ్ళు మీకు జీతాలు ఇవ్వట్లేదు, మీ వ్యవస్థ వాళ్ళకి బానిస వ్యవస్థ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు పోలీస్ వ్యవస్థకు మర్యాద ఇవ్వాలని. కేవలం మర్యాద ఇచ్చి మేము 5 గంటల పాటు ఓపికగా ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళి అందరినీ లాక్కొని వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అధికార పక్షం వచ్చారు, బాగానే ఉంది. ఎంతమంది రావాలండి? వస్తే 4 కార్పొరేటర్ క్యాండిడేట్లు రావాలి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రావాలి, ఒక 5గురితో పోవాల్సింది మీ చుట్టూ రౌడీ షీట్లను పెట్టుకొని 100 మంది మీరు ఎందుకు వచ్చారు అక్కడికి పోలీస్ స్టేషన్కి? శాంతి భద్రతలకి ఎవరికి అసలు విఘాతం కలిగిస్తుంది? మా వాళ్ళు లోపల ఉండగా పోలీసులు కూడా మీకు వీడియోలు చూపిస్తాం, దురుసుగా మన శంకు వెంకటేశ్వరరావు గారిని నెట్టేసి వాళ్ళని ఎదురు పెట్టుకొని, అంటే మీరు కూడా గెలవలేదండి, మీరు నిన్న ఏదో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారన్నారు, మీకు మ్యాండేట్ ఇవ్వలేదు, మీరు గెలవలేదు. ఆ పక్షంలో మీరు ఎట్లానే 100 మందిని తీసుకొని వెళ్తారు? మీ పక్కన రౌడీ షీటర్లు ఉన్నారా లేదా అనేది మేము వీడియోలతో పాటు ప్రూవ్ చేస్తాం. మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా, మేమేదో 30 మంది అక్కడ వస్తే మా వాళ్ళు ఉన్నారన్న ఆందోళనతో మీరు వచ్చి అక్కడ ఏదో గొడవలు సృష్టించాలని బయటకు వచ్చి మమ్మల్ని కామెంట్ చేస్తా రెచ్చగొట్టే పూర్తయిన పనులన్నీ మీరు చేసి పోలీసు యంత్రాంగం మీ మీద కాకుండా మా మీద కేసులు పెట్టడం అనేది చాలా అనైతికం. ఇలాంటివన్నీ మీరు మానుకోకపోతే తాతారావు గారు చెప్పినట్టు, శివశంకర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలగించకపోతే ఆ ఫ్లెక్సీలు అనేవి గొడవలు జరుగుతూనే ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వండి, మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము. ఖచ్చితంగా మా మీద 307 కేసులు వేసినప్పుడు ఈ కేసులు పెద్ద లెక్క కూడా కాదు. 100% మేము ఆ రోజు ఎయిర్పోర్ట్లో మేము లేనప్పుడు కూడా మా మీద 307 కేసులు వేశారు. సో ఇలాంటి చిన్న చిన్న కేసులకు భయపడేది లేదు. ఖచ్చితంగా మీరు 24 గంటల వ్యవధిలో ఫ్లెక్సీలు తీయని పక్షంలో మేమందరం మళ్ళీ అన్ని ప్రధాన కోర్టుల దగ్గరికి వెళ్తాం, మా ఫ్లెక్సీలు పెడతాం, మీ ఫ్లెక్సీలు చింపుతాం, మీ దిక్కుని చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, నాగరాజు ఒకసారి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ముందుగా మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి విశాఖపట్నం అనేసరికి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం, పొల్యూషన్ తక్కువ ఉండే వాతావరణం, ఎవరైనా అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ లేదు పొలిటికల్ లీడర్స్ కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ విశాఖపట్నాన్ని కోరుకుంటున్నారు. అంటే అంత ప్రశాంతమైన వాతావరణంలో విశాఖపట్నం ఉండేటప్పుడు అటువంటి విశాఖపట్నం ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా
మరి ఏ పార్టీ అయినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మీరు బ్యానర్లు ఫ్లెక్సీలు మనం చేసే పని ఎంతవరకు కరెక్ట్గా ఉందో నిజాయితీగా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చేస్తున్న తప్పుల వల్ల కేవలం మీరు కాదు బాధపడేది, అటు అమాయకులైనటువంటి వైసీపీ కార్యకర్తలు, ఇటు అమాయకమైనటువంటి జనసేన కార్యకర్తలు బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇటువంటి రెచ్చగొట్టే చర్యలు చేసి మమ్మల్ని రెచ్చగొట్టి వీధిలోకి తెప్పించి మమ్మల్ని ఏదో అల్లరి చేయాలని అనుకుంటే మీరే అల్లరిపాలు అయిపోతారు. ఎందుకంటే ఓటమి చవి చూడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు భయపడుతూ ఈ పని చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి చర్యలు మాత్రం మానుకోవాల్సిందిగా మేమందరం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఓకే, మా పార్టీ సీనియర్ సొంత వెంకటేశ్వరరావు మనకి తల్లి. ఒక్క నిమిషం మాట్లాడండి. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన రసాభాస అంతా ప్రత్యక్షంగా మీకు, పరోక్షంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నా గొంతు కూడా సరిగ్గా లేదు, క్షమించాలి. 4 గంటల నుంచి ఒక చిన్న వివాదం, ఒక చిన్న ఫ్లెక్సీ తీయడానికి అధికార యంత్రాంగాన్నంతా దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే పోలీసు వారంటే మాకు ఎంతో గౌరవం ఉంది, వాళ్ళు కూడా ఓడిపోయిన వారికి వత్తాసు పలుకుతూ ఒక చిన్న ఫ్లెక్సీ తీయడానికి సుదీర్ఘకాలం మాకు హాఫ్ అన్ అవర్లో తీస్తాం, కమిషనర్ గారితో మాట్లాడుతాం, సీసీపీతో మాట్లాడుతున్నాం అని చెప్తూ కాలం వెళ్ళబుచ్చుతూ మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని సమయుక్తం చేసే వరకు పోలీసు యంత్రాంగం అంతా కాలయాపన చేసి వారందరూ వచ్చే వరకు వేచి చూసి అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి. అంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గుర్తొచ్చిందా వీళ్ళకి? శాంతియుతంగా ఫ్లెక్సీ తీయండి అని మేము ఎంతో విజ్ఞప్తి చేసినా కానీ మా ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి అందరితోటి సాక్షాత్తు కమిషనర్ గారితో మాట్లాడినా కూడా దిక్కులేదు. అమ్మా మేమేం చేస్తామమ్మా, మేమేం చేయగలమమ్మా, ఇదా కమిషనర్ గారు మాట్లాడవలసిన మాటలు ఇవా? ఎవరో ఏదో బర్త్డేకో లేదా ఏదో పార్టీ నాయకులు వస్తున్నారంటే ఫ్లెక్సీలు పెడితే హడావిడిగా వ్యాన్లు వేసుకొచ్చి వెంటనే తీసేసిన ఈ జీవీఎంసీ సిబ్బంది నిన్న ఒక ప్రముఖులందరినీ, అందులోనూ ముఖ్యంగా మా నాయకుడిని మా నాయకుడు ఎప్పుడు ఎవరి పల్లకి మోయడు, చరిత్ర సృష్టించిన వాడే కానీ ఎవరో పల్లకీలు మోసి ఎవరినో అధికారంలో తేవడానికి మా నాయకుడు సిద్ధంగా లేడు, మేము సిద్ధంగా లేవు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ అరాచకాలను అన్నింటినీ ఆపకపోతే తొందరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. చూపిస్తామండి. ఇంకొక నిమిషం మీరు అమ్మ నేను తప్పుంటుందా? ఒక్క నిమిషం నేను బయటకు వస్తాను. అందరికీ నమస్కారం. నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపై వేసినటువంటి బ్యానర్ని అది ప్రజాస్వామ్యంకి విరుద్ధం. పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడతారు తప్ప ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాయరని ప్రజలకు తెలుసు. అదే విషయాన్ని మేము నమ్ముతూ ఆ అనధికార ఫ్లెక్సీలని తొలగించాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు అందరం వెళ్ళి ప్రజాస్వామ్య పద్ధతిగా అక్కడ నిరసన తెలిపితే మాపై అక్రమ కేసులు పెట్టారు. ఇటువంటి కేసులకి భయపడే పార్టీ జనసేన పార్టీ కాదు. మరికొద్ది రోజుల్లోనే ప్రజల తాలూకా టేస్ట్ చేయటం మీరు చూడబోతున్నారు. మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాపై ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు. నిన్న జరిగిన సిచ్యుయేషన్ అందరికీ తెలిసిందే, మీడియా మిత్రులకు కానీ అలానే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక అధినేత, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ నిన్న ఫ్లెక్సీలు పెట్టడం ఎంతవరకు
అప్రజాస్వామ్యం అని మేము తెలియజేస్తున్నాం. నిన్న అక్రమ అరెస్టులు కూడా చేస్తున్నారు. అందులో ఎవరో తెలియని వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి చాలా ఇబ్బందికి గురి చేసిన పోలీస్ యంత్రాంగానికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు పాలేర్లకు మాత్రమే బందోబస్తు కాస్తున్నారా, లేకపోతే ప్రజలకి అరాచకాలు, మహిళలకి ఇక్కడ అఘాయిత్యాలు జరుగుతున్న వాటి దగ్గర ఎందుకు మీరు అసలు బందోబస్తు కాయలేకపోతున్నారు? ఇప్పటి వరకు చాలా జరిగినాయి. డ్రగ్స్ అనే మాఫియాలో మన విశాఖ జిల్లా చాలా ముందు ఉంది. ఆ విషయంలో పోలీసులు అనే వాళ్ళు ఎందుకు ముందంజ వేయలేకపోతున్నారు? నిన్న శాంతియుత ధర్నాకి 150 మంది పోలీసులు పైచులకు వచ్చి 10 మంది సంఖ్యలో ఉన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని మేము మా పార్టీ తరఫు నుంచి కోరుకున్నాం. గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, అలాగే పోలీస్ కమిషనరేట్ గారికి మేము కోరుకునేది ఒకటే, ఈ ఫ్లెక్స్లు అనేవి తొలగించకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ప్రకారం నెక్స్ట్ జరగబోయే వాటి పరిణామాలకు మీరు అందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ప్రతి జనసేన పార్టీలో కేసులకు ఎవరు భయపడరు. ప్రజల కోసం, ప్రజలు ఎక్కడైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం కష్టపడడానికి మాత్రమే జన సైనికులు ఉన్నారు. పార్టీని పెట్టింది కూడా దానికోసమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఓడిపోతారని తెలిసి భయపడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలాగ ఫ్లెక్సీలు పెట్టి మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన మేము రెచ్చిపోము. మేము ప్రజల కోసం, ప్రజల చెందిన ప్రజా పరిపాలన తీసుకురావడం కోసం మాత్రమే మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి మేము ఈ విధంగానే పోరాడతాం. ఏదైనా ఇష్యూ పైకి వెళ్ళిందంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూలో మేము కంపల్సరీ ముందుకు తీసుకెళ్లాల్సిన ఇది ఉంటుందని మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఐపీసీ సెక్షన్లు ఏవే వర్తిస్తాయో అవన్నీ కూడా మన న్యాయ పోరాటానికి ఉన్నది. ముందుగా ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఒక పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ఏంటంటే విలువలతో ఉండాలి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల మధ్య అశాంతి వాతావరణం క్రియేట్ చేసి లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం అని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం వాళ్ళని. ప్యారలల్గా న్యాయ పోరాటం కూడా ఉంటుంది, రెండూ ఉంటాయి.